ఆయన చిన్న నాయకుడే కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం, పైగా ఒక పార్టీకి అధ్యక్షులు. ఆయన కూడా ఈ సుగాలి ప్రీతి తల్లికి ఏదో సాయం చేశామన్న విషయంలో తామే చేశామన్నట్టుగా మాట్లాడారు. మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇది నేను పోరాటం చేయడం వల్లే ఇది జరిగిన, నా పోరాటం వల్లే వచ్చింది, నేను ఒత్తిడి చేయడం వల్లే వచ్చింది, ఇదే చట్ట ప్రకారంగా వచ్చింది కాదు. పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయటం వల్లే చట్టమే తల దించుకొని తల వంచి ఆయన కోసం ఇప్పుడు వాళ్ళకి సాయం అందించింది. ఇది వారు చెప్తున్నారు. మరి 2019 మే ముందు వరకు వీళ్ళే ఉన్నారు కదా, 2017 ఆగస్టులో అయింది కదా, అప్పుడు ఎందుకు రాలేదు? మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఆ చట్టం ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. అదే చట్టం, అదే రకమైనటువంటి కాంపెన్సేషన్, అదే స్కేల్ ఆ రోజు ఉంది. అవే 2 అంతే ఉన్నాయి. 2 years ఉన్నాయి కదా. మరి నిద్రపోయావా ఆ రోజు? లేకపోతే కొమ్ము కాసావా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పేసి ఆ రోజు అడగలేదా? ఆవిడ ఫైల్ ఇస్తే కూడా మీరు తీసుకోలేదు కదా. 2018లో ఆ మహిళ వచ్చి ఫైల్ ఇచ్చి న్యాయం చేయండి అంటే ఆ హైదరాబాద్ జనసేన ఆఫీస్లో వారే చెప్పారు, నాకు తెలియదు. ఓకే, ఆ మదర్ చెప్పారు ఇలా వెళ్తే నాకు కనీసం ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదని. ఎందుకు? ఇక్కడ చాలా క్లియర్గా ఉందండి. తెలుగుదేశం జనసేన వాళ్ళు పార్ట్నర్స్ ఇన్ పవర్. ఓకే, దే ఆర్ ఫర్ ద అక్యూజ్డ్. అంటే ఎవరైతే అన్యాయం చేశారో, నిందితులు ఉన్నారో వాళ్ళ వైపునే ఉన్నారు. శిక్ష పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేశారు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది క్లియరా? మీరు పదే చెప్తున్నారు నిందితుల వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండటం వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ కేసు విషయంలో ఇలా మాట మార్చి దూరంగా ఉన్నారు. ఎస్, ఆ విషయం పబ్లిక్కి తెలిసిపోయింది కాబట్టి మేము ఏదో ఒకటి చేశామని అనిపించుకోవడం కోసం ఇప్పుడు సిబిఐకి మేము ఎంక్వైరీ చేయిస్తామని చెప్తున్నారు. ఏది మేము చేయలేము అని చెప్పిన సిబిఐతో. ఇప్పుడు నిజంగా వీళ్ళ నిజాయితీ ఉంటే ఎంతసేపు అండి? ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే చేయలేని ఏముంటుంది? దే ఆర్ ఆల్ పవర్ఫుల్, దే హ్యావ్ ది ఎంటైర్ మిషనరీ. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి ఒక మల్టీ డిసిప్లినరీ టీం, అదే నేను మొన్న కూడా చెప్తున్నాను, ఆ మల్టీ డిసిప్లినరీ టీంలో పోలీస్తో పాటు మెడికల్, సైకలాజికల్, అలాగే రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ వీళ్ళందరూ ఉంటే ఏమవుతుందంటే ఏదైతే ఎవిడెన్స్ ట్యాంపర్ అయిపోయింది అంటున్నారో, ఆ స్పర్మ్తో డిఎన్ఏ మ్యాచ్ చేసే పరిస్థితి లేదంటున్నారో, ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఆ రోజు ఏం జరిగింది అనేది రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఎవ్రీ డాట్ని లింక్ చేయాలి. అంటే చైన్ లింక్ జరగాలి. జరిగినాక ఇన్సిడెంట్ పాయింట్ టు పాయింట్ లింక్ చేసుకుంటూ ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ తీసుకొస్తే ఏం జరిగింది అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకు నేనేమంటాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, సోషల్ వెల్ఫేర్ ఇన్వాల్వ్ అయింది, రెవెన్యూ ఇన్వాల్వ్ అయింది, మెడికల్ ఉంది, ఫోరెన్సిక్ ఉంది, అలాగే సైకాలజిస్ట్ కూడా ఉండాలి. అది చేసి మీరు నిందితులను ఐడెంటిఫై చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు చేయలేకపోతే రేపు మేము అధికారంలోకి వచ్చినాక మేము చేస్తాం. అదే నేను ఆ రోజు చేసిన సవాళ్ళు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. ఆ సవాల్ ఇచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఆ చిత్తశుద్ధి పైన కూడా మీకు నమ్మకం లేదు. ఎంతవరకు ఇది అంటే మేము చేసే స్థాయిది కాదు ఈ కేసు అని వారు చెప్తున్నారు. ఓకే, ఆ క్రమంలో మీకు నిజాయితీ ఉంటే మీరు చేసి ఎవరు నిందితులు నిర్ధారణ చేయండి, వారికి శిక్ష వేయండి. అసలు బెయిల్ వచ్చిన తర్వాత సెక్షన్లు ఎందుకు మార్చారు మీరు? అక్కడే కనిపిస్తుంది కదా మీ నిజాయితీ. ఇనీషియల్ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ ఏంటి, ఆ తర్వాత మీరు పెట్టిన సెక్షన్స్ ఏంటి, అక్కడే క్లియర్ కనిపిస్తుంది మీరు నిందితుల్ని కాపాడుతున్నారు అనేది. యా